రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసిపోతే పోతే పోపో టాపులేసిపోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసిపోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసిపోతే రో హ్యాపీ చిల్డ్రన్స్ డే చార్ మహిళా 1600 చార్ మహిళ తరపున పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మనం నవంబర్ 14 చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటాము? పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి బర్త్డేని పురస్కరించుకొని ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ రోజుని చిల్డ్రన్స్ డే గా డిక్లేర్ చేశారు. అప్పటి నుంచి అన్నమాట. అప్పటి నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. మరి మన ప్రోగ్రామ్ కి స్పెషల్ గెస్ట్లు వచ్చారు, వీళ్ళని పరిచయాలు చేసుకుందాము. నా పేరు వినతి, నేను 6th క్లాస్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. నా పేరు ధనుష్య, నేను 6th క్లాస్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. డాన్సింగ్. ఓకే, నాకేనా? మరి ఇవ్వవా? అడగాల్సి వచ్చింది చూడు. నేను ఇప్పుడు సుమా, నీ యాంకరింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నీ ఫ్యాన్. అబ్బో, థ్యాంక్ యూ ధను, థ్యాంక్ యూ. నేను కూడా నీ ఫ్యాన్. నువ్వు కూడా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు అఖిల, నేను 7th క్లాస్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్. ఏమవుదాం అనుకుంటున్నావు పెద్దగా అయ్యాక? డాక్టర్. ఏం డాక్టర్? కళ్ళ డాక్టరా, పళ్ళ డాక్టరా, ముక్కు డాక్టరా, చెవుల డాక్టరా, గొంతు డాక్టరా, కడుపు డాక్టరా? ఏం డాక్టర్? అన్ని డాక్టర్. అన్ని కలిపిన డాక్టరా? జనరల్ ఫిజిషియనా? సో వస్తే వైద్యం చేస్తావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డాక్టర్ అయిపోయావి అనుకో, నేను నీ దగ్గరికి వచ్చాను అనుకో. నిన్నటి నుంచి ఒకటే కడుపు నొప్పి అండి, ఏమైనా మందిస్తారా? టాబ్లెట్స్ రాసిస్తాను, తీసుకున్నాను. ఎప్పుడెప్పుడు వేసుకోవాలండి? మార్నింగ్, ఈవినింగ్. భోజనం ముందండి, తర్వాత అండి? భోజనం తిన్నాక ఏమైనా తినొచ్చా అండి? తినచ్చు. ఏం తినొచ్చండి? అన్నం తినచ్చు. అన్నంతో పాటు ఏం వేసుకోవాలండి? మీకు ఏం నచ్చుతో వేసుకోండి. పప్పు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. అందులో నెయ్యి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఆవకాయ వేసుకోవచ్చు. గోంగూర తినొచ్చండి. ఏదైనా తినచ్చు. జ్యూస్ తాగొచ్చండి. తాగొచ్చు. పాలు తాగొచ్చండి. మంచినీళ్ళు తాగొచ్చండి. పడుకోవచ్చండి. లేవచ్చండి. లేవచ్చు. ఇప్పుడు వెళ్ళొచ్చండి. వెళ్ళొచ్చు. ఫీజు వద్దండి. చెయ్యండి. అమ్మా, మందుల్లో కానీ ఫీజు కావాలంట డాక్టర్ గారికి. అమ్మో. నా పేరు లిఖిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు, నేను చదువుతున్న 6th క్లాస్. నేను 6th క్లాస్ చదువుతున్నా. నా హాబీస్ వచ్చి డ్రాయింగ్. నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేను డాక్టర్ అవుదాం. వద్దులే, మాకు ఇక్కడ ఆల్రెడీ ఒక డాక్టర్ గారు నా చెకప్ చేసేసారు. ఇప్పుడే ఇంకో డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళను. నేను డాక్టర్లు అంత వెంటనే మార్చాను. నా పేరు భవ్య, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 6th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే. నా పేరు భవ్యశ్రీ, నేను 6th క్లాస్, నేను 5th క్లాస్ చదువుతున్నాను. అదేంటి అప్పుడే నువ్వు 6th క్లాస్కి వెళ్ళిపోయావా? 5th దొంగ క్లాస్. పిల్ల. మరి ఇంత పొడుగ్గా ఉంటాను కాబట్టి 6th కి వచ్చాను. ఒకసారి నా దగ్గర ఈ స్టూల్ తీసుకొని వస్తా, బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఎంత పొడుగు అందరికి తెలిసిపోయిందో. అమ్మా, కిందేమో ఫుల్ 4 ఫీట్ల స్టూల్ వేసుకొని పొడుగంట పొడుగు. 4 ఫీట్లు కదా, ఇది 2 అడుగులే ఉంది. అవునా? ఎవరన్నారు? నేనే అంటున్నాను. నువ్వే అంటున్నావు. ఓకే, సరే. ఏం చదువుతున్నావు ఇంతకి? 5th క్లాస్. ఓకే, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను. ఓ, ఏ సబ్జెక్ట్ చెప్తావు టీచర్ అయితే? మ్యాథ్స్ టీచర్. ఓకే, కొడతావా పిల్లల్ని? అల్లరి చేస్తే బాగా కొడతా. అదేంటి, నువ్వే ఒక స్టూడెంట్ గా వేరే వాళ్ళని కొట్టకూడదు అనుకుంటూ ఉంటే నువ్వు టీచర్ అయితే వేరే వాళ్ళని ఎలా కొడతావు? మరి కొట్టకపోతే వాళ్ళు లైన్ లోకి రారు కదా. వాళ్ళు లైన్ లోనే ఎందుకు ఉండాలి? వాళ్ళు సర్కిల్ లో ఉండొచ్చు కదా. సర్కిల్ లో స్కూల్లో గేమ్స్ ఆడుతున్నట్టు సర్కిల్ లో కూర్చోకూడదు కదా. అయినా కొడితే చదువు రాదు. అయితే తిడతాను. ఏదో ఒక 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఉపయోగించింది ఈ అమ్మాయి, మానేలా లేదు.
నువ్వు అస్సలు టీచర్ అవ్వకూడదురా బాబు. ఎందుకంటే నేను నీ teacher క్లాస్ లో అవ్వాలి. నీ క్లాస్ లో పిల్లలందరూ బాబోయ్ భవ్య టీచర్ వచ్చింది అనుకుంటారు. ఏం పర్వాలేదు అనుకుంటే ఆ తర్వాత వాళ్ళకే పేపర్ లో కూడా నీ చదువు మీద రాస్తారు, రాసేని. భవ్య కొట్టినటువంటి దెబ్బలకి వాతలు తేలినటువంటి స్టూడెంట్స్ అని. న్యూస్ లో అన్ని నీ గురించి చెప్తారు. అప్పుడు నాకు గొప్ప కింద ఉంటది కదా. అమ్మో ఈమెకు చాలా సాడిస్ట్ లక్షణాలు ఉన్నాయిరా బాబు. జవహర్లాల్ నెహ్రూ గారికి గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం, పిల్లలన్నా చాలా ఇష్టం. మరి పిల్లలు వచ్చారు కాబట్టి పిల్లలకి గులాబీ పువ్వు. ఇప్పుడు మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. మ్యాండీ మీ అందరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్తున్నాడు. మ్యాండీ కూడా చెప్పండి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఓకే రెడీ 1 2 3 గో. సో నీకు 10 పాయింట్స్. నేను జోక్ చెప్తా. ఓకే చెప్పు. జోక్ ఇది ప్లస్ క్వశ్చన్. ఓ నేను ఆలోచించాలైతే. ఓకే అడుగు. కోడి గుడ్డు పెడుతుంది, ఆవు ఎందుకు పెట్టదు? ఇంత వింత క్వశ్చన్ నా జీవితంలో ఎప్పుడు వినలేదు. కోడి అందుకే గుడ్డు అడిగాను. పెడుతుంది కానీ ఆవు ఎందుకు పెట్టదు? ఎందుకంటే ఆవు పాలిస్తుంది కాబట్టి. కాదు. ఎందుకంటే కోడి పాలివ్వదు కాబట్టి. కాదు. ఎందుకంటే అది ఆవు జీవితం ఆవు ఇష్టం. కాదు. ఎందుకంటే ఆవు మ్యామల్ కాబట్టి. కాదు. అన్ని కాదు కాదు కాదేనా? మరేంటో ఏదైనా ఒకటి అవును చెప్పు. చెప్పనా? కోడి చిన్నగా కిందకు ఉంటది కాబట్టి గుడ్డు పెట్టినా సరే ఏం కాదు. ఆవు పొడుగ్గా ఉంటది కాబట్టి గుడ్డు పెడితే పగిలిపోతుంది. గుడ్ వన్, బాగుంది. గో. భవ్యకి 12 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తా. మ్మ్. ఏనుగు మ్మ్. ఇక్కడ ఒక చీమ ఇక్కడ ఒక చీమ ఉంటుంది. దీనికి ఒక ఫోటో చేపించుకుంటుంది. ఇది చూడాలనుకుంటుంది, దీన్ని చుట్టాం. సో ఈ ఏనుగు మధ్యలో ఉంటాయి. ఈడొక చీమ ఇది అంటది, నేను ఒక ఫోటో తెచ్చాను నీకు ఎలా చూపిస్తా అంటే ఇదంటే, ఎలా చూపిస్తా అంటే ఇదంటది, ఈ అడ్డగారిది మధ్యలో ఉంది కాబట్టి నేను ఎట్లా చూపించాలి? ఇంకా నయం నన్ను మధ్యలో పెట్టలేదు. అమ్మా నాకు ఈ జోక్ ముందే తెలుసు బాబోయ్. నేను అందుకే నా చేతులు గీతలు జాగ్రత్తగా దాచేసుకుంటున్నా. ఓకే రెడీ గో. వినతికి 14 పాయింట్లు. వినతి ఏమడుగుతుందో ఏమిటో నన్ను, లేకపోతే జోకా? పొడుగు పద పొడుకు పదా? పొడుగు కదా అడుగుతా. అదే పెద్ద పొడుపు కథలా ఉంది. ఓకే అడుగు పొడుపు కదా. అక్క ఇంటికి చెల్లి వెళ్తుంది కానీ చెల్లి ఇంటికి అక్క వెళ్ళదు. అక్క చెల్లెలు ఎవరు? రెప్పలు, పెదవులు, మూతి, ఇవే కదా. ఇంకేంటి పెద్ద గిన్నె చిన్న గిన్నె. బాబా ఎన్ని సమాధానాలు వచ్చావు నాకు అసలు. బాబా. ఓకే ఇప్పుడు మీరు ముగ్గురు రెడీ 1 2 3 గో. ధనుష్యకి 16 పాయింట్లు. సాధు రోడ్డు మీద వెళ్తూ డబ్బులు అడుగుతూ ఉన్నాడంట. ఎవరు ఇవ్వట్లేదు కానీ ఒక వెంగళప్ప మాత్రం జేబులోంచి
రూపాయల నోట్ తీసుకొని ఇచ్చాడంట. ఆ సాధువు మామూలు సాధువు కాదు. ఆ డబ్బులు తీసేసుకున్న తర్వాత అతను, నేను సాధువుని కాదు, కోరుకో, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడంట. మన వెంగళప్ప ఏం కోరుకున్నాడో తెలుసా? నా 10 రూపాయలు వెనక్కి ఇచ్చేయండి అన్నాడు. అరే రే 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 రే, పంతులమ్మ డాక్టర్ అమ్మ ఆడబోతున్నారా? పంతులమ్మ ఆడదామా మరి? 1 2 3 గో. డాక్టర్ అమ్మకేమో 18 పాయింట్లు, పంతులమ్మ నీకేమో 20 పాయింట్లే. ఇట్లా అయితే ఎట్లా? నువ్వు కొంచెం వినాలి కదా. రేపొద్దున పిల్లల్ని తిట్టాలన్నా కొట్టాలన్నా కొంచెం కండలు ఉండాలి కదా పంతులమ్మ. ఏం తింటావు పంతులమ్మ రోజు? అన్నం. అంతేనా? అన్నంలోకి ఏం వేసుకోవా? ఉత్తన్నం తింటా. అదే మరి, కూరగాయలు తినాలి మంచిగా. వెరైటీ టేస్ట్ అదే. నీది వెరైటీ టేస్ట్ ఏంటమ్మా? వెరైటీ టేస్ట్ ఉత్తన్నం తింటారు, అదే టేస్ట్. అదే కూరగాయలు తినకపోతే మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ఏవి దొరకవు తెలుసా? లోపలికి వెళ్తుందా ఫుడ్? ఫస్ట్ వెళ్ళిన తర్వాత మిక్సీ లాగా మన కడుపులో గర్రని తిప్పుతుందా? ఆ తర్వాత దేనికది విటమిన్స్ అన్ని సెపరేట్ అయిపోయి నీ కళ్ళకి, పళ్ళకి, ముక్కుకి, చెవులకి, బొజ్జకి, కాళ్ళకి, చేతులకి అన్ని వెళ్ళాలి అంటే కూరగాయలు కూడా తినాలి. అన్నం ఏమవుతుందో తెలుసా? డ్రని తిరిగి పొద్దున కల్లా బయటకు వచ్చేస్తా. అందుకని ఏం తినాలి? కూరగాయలు. నువ్వు తింటావు కదా? తింటా. చెప్పి పంతులమ్మ చెప్పు. డాక్టర్ కదా, చెప్పు. డాక్టర్ చెప్పు. కూరగాయలు బాగా తినాలి. ఏం కూరగాయలు కూడా చెప్పు. జ్వరం అవన్నీ వస్తాయి. జ్వరం వస్తాది, జలుబు వస్తాది. ఓకేనా? తింటావా రేపటి నుంచి? లేకపోతే నేను టీవీలోంచి అడుగుతాను నిన్ను. నిజంగా తింటా. నిజంగా తింటావా? ఓకే, ప్రామిస్. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ముందు కారు కొనుక్కోవాలి. కాదు. డ్రైవింగ్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలి. కాదు. కార్ డోర్ తీయాలి. కాదు. ఇంట్లోంచి బయటకు రావాలి. చెప్పే. కార్ సీట్ లో కూర్చొని కార్ సీట్ లో కూర్చోవాలంట. నువ్వు చెప్పమ్మా. నేను అడిగాను కానీ ఒక సాంగ్ పాడతా. ఓకే. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాణి మహిమాల దేవకి సోతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాణి మహిమాల దేవకి సోతుడు. ముద్దుగారే యశోద. ఓకే, బాబాడో, వెరీ గుడ్. సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ఇప్పుడు ఒక పాట. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా. సర్ర ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ట గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ట గయి. తెలుసలే ఈ పిల్ల మనసులో నా మాట తెల్వలే. సోలాలి పాటలో నా మాయ ఉందిలే, ఈ పిల్ల గాలిలో నా మర్మం ఉందిలే. లెక్క లెక్క మింగలేక పిక్కోలేక ఏమి బాధలే.
వస్తుంది, ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ओ मेरा दिल लुट गई ఈ పాటలో హీరో ఎవరు? లిఖిత. అల్లన్ నరేష్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. Books first, the bag first, the bottles first, the shoes first. అమ్మా నిన్న చేసా. హాయ్ బన్నీ, ఇవాళ ఏం వెలగబెట్టా స్కూల్లో? ఫస్ట్ చచ్చాను. ఎందులోనో? క్లాస్ నుంచి బయటికి. అందులో డౌట్ లేదు. మిమ్మల్ని పెంచే కంటే 2 పందులు పెంచుకుంటే ఇల్లు ఇంతకంటే నీట్గా ఉంటుంది. అమ్మ నాకు పంది కావాలి. ముందు పాలు తాగు. ఏదైనా అంటే పాపం, అదే కావాలంటావు. నువ్వెక్కడికి? నా క్రికెట్ మ్యాచ్ ఉంది. సరే పండంటే ఏంటి? పిగ్. పండంటే పిగ్. ఓ పిగ్ అంటే ఏంటి? అదిగో అది. ఆ పాపకి ఏం కావాలంట? వినతి. పిగ్. పిగ్ అంటే ఏంటి? పంది. అది ఎలా అరుస్తుంది? చూడలేదా ఎప్పుడు? ఎలా అరుస్తుందో తెలుసా? హోయ్ హోయ్. ఇప్పుడు ఇంకో పాట. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, ఓడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరమంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 జై జై జిందాబాద్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కత్తి దూస్తే బద్రీనాథ్, అంతు చూస్తే బద్రీనాథ్, మదిలో మెర 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 మెరమంటూ మెరిసే మెరిపే బద్రీనాథ్. హే నాథ్ నాథ్, హే నాథ్ నాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, నాథ్ 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 నీలో బద్రీనాథ్, నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 పల్ పల్ బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్. నాథ్ 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 నీతో బద్రీనాథ్, హే నాథ్ 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 పల్ పల్ బద్రీనాథ్. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते నే రెడీ రెడీ దావత్ కి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. బోల్ అయ్యవారమంటే ఏలూరే, అరినవారు మంచం నెల్లూరే. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते నే రెడీ రెడీ దావత్ కి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. బోల్ ऐसे ఆటకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే. కమోన్ ఓ గుంట, గుమ్ గుమాకులో బాగుంటా, అగరు దుప్పులో పొగరు దిప్పులా, బహల రాత్రులో ప్యానేస్తాలే. ధమ్మక్కులో రే అంత చం చమ్మక్కులే చేయిస్తా, తెగరు బాబులో వగరు బీబిలా శబ శబాబులా చలేస్తలే. నీ అడి దడి తెగచ్చే నే హడావుడి పడి వచ్చా, నీ మిడి ఒడి
అచ్చం నెల్లూరే. భవ్యశ్రీకి ధనుష్యకి ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు కొడదాం. బాగా చేశారు ఇద్దరు, వెరీ గుడ్. ఇప్పుడు నేను భవ్యశ్రీ డాన్స్ చేసింది కదా, ఆ పాటకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? భవ్యశ్రీ. బద్రీనాథ్. కరెక్ట్. పంతులమ్మ గారు మీకు 6 పాయింట్లు తీసుకోండి. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఓ సోటి పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్. ఫస్ట్ క్వశ్చన్, 1 PM అంటే సమయం ఏంటి? ఆఫ్టర్నూన్ 1 o'clock. ఆఫ్టర్నూన్ 1 o'clock, మధ్యాహ్నం 1 o'clock. ఓకే కరెక్ట్. తీసుకో, 6 పాయింట్లు వచ్చాయి నీకు. వినీత 2, అకిరా 1, లిఖిత 1, ధనుష 2. మన దేశానికి దక్షిణం వైపు ఏముంది అంటే మన ఇండియా అయితే దానికి సౌత్ సైడ్ లో ఏముంది? ఆప్షన్ కావాలా? ఏ అరేబియా సముద్రం, బి హిందూ మహాసముద్రం. అరేబియా సముద్రం. కాదు, హిందూ మహాసముద్రం ఉంది. హాయ్ సుమన్, నీకు చిల్డ్రన్స్ డే స్పెషల్ గా రిబ్బన్. చిల్డ్రన్స్ డే స్పెషల్ కి రిబ్బన్లు కూడా కడతారా? ఫ్రెండ్షిప్ డే గురించి విన్నాను, రాఖీ గురించి విన్నాను, చిల్డ్రన్స్ డే కూడా కడతారంట. ఓకే, నార్త్ కి ఎదురుగా ఉండేది ఏది? సౌత్. కరెక్ట్ ఆన్సర్. తీసేసుకో 6 పాయింట్లు. భవ్యశ్రీ 2, లిఖిత 1, అఖిల 2, ధన్షు 1. జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె పేరేమిటి? ఆప్షన్ ఏ విజయలక్ష్మి, బి ఇందిరా ప్రియదర్శిని. ఇందిరా ప్రియదర్శిని. కరెక్ట్. విజయలక్ష్మి ఆయన సిస్టరు, జవహర్ లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరా ప్రియదర్శిని అంటే ఇందిరా గాంధీ. తీసుకున్నాను 3 పాయింట్లు. భవ్యశ్రీ 1, లిఖిత 1, ధను 1. నన్ను ఒక చూపిస్తా, అదేంటో చెప్తావా? ఏంటిది? వావ్, కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, ఓల్డ్ కాయిన్స్ కదా. 1 రూపాయి కాయిన్, సారీ 1 పైసా, 2 పైసా, 3 పైసా, 4 పైసా, 4 లేదా 5 పైసా, 10 పైసా, 20 పైసా. అబ్బా, ఎవరు కలెక్ట్ చేశారు నాన్న? మా డాడీ. మీ డాడీయా? మీ డాడీ కాలంలో ఉన్నాయా ఇవి? మీ తాతగారి కాలం వేమో, ఇంకా ముందరవేమో. మీ డాడీ ఈ కాలం నుంచి స్టార్ట్ అయి ఉంటారు కదా, 5 పైసా టైం నుంచి. కూర్చో నాన్న. ఏ పర్వతాలు బాగా చల్లగా ఉంటాయి? హిమాలయ పర్వతాలు. తీసుకో 6 పాయింట్లు. భవ్యశ్రీ 3, భవ్య 1, అఖిల 1, లిఖిత 1. జవహర్ లాల్ నెహ్రూకి బాగా ఇష్టమైన పువ్వు ఏది? గులాబ్ పువ్వు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ధనుష్య 2, భవ్య 1, అఖిల 1, లిఖిత 2. చంద్రుడు, సూర్యుడు, భూమి, జూపిటర్లలో స్టార్ ఏది? సూర్యుడు. ఎస్, సన్ ఇస్ అ బిగ్ స్టార్. తీసుకో. వినీత 6, 3 మాక్సిమం. 3, భవ్యశ్రీ 3.
మన దేశానికి ఇంగ్లీష్ లో ఏ పేరుంది? అంటే ఇంగ్లీష్ లో మన దేశాన్ని ఏమంటారు? ఆప్షన్స్. ఏ ఇండియా, బి భారత్. ఇండియా. 3 పాయింట్స్ తీసుకో. నిఖిత 1, భవ్య 1, తనుష్య 1. ఓ ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. జవహర్లాల్ నెహ్రూని పిల్లలు పెద్దలు ముద్దుగా ఏమని పిలుస్తారు? చాచాజీ. కరెక్ట్ తీసుకో. భవ్యశ్రీ 2, ధనుష 1, వినీత 2, అఖిల 2, 1. జవహర్లాల్ నెహ్రూ తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మోతీలాల్ నెహ్రూ, బి రవీంద్రనాథ్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ. తీసుకో. ధనుష 1, భవ్య 1, అఖిల 1. Hello, señorita. Hello, señorita. You ain't a Horlicks, a boost that bonita. मैं हूँ मार्गरीटा, मैं हूँ मार्गरीटा, इंदाना अंदाने तागे गड्डा गड्डा. 2014 నుంచి 2013 తీసేస్తే ఎంత? 1. కరెక్ట్ తీసుకో. వినతి 1, నిఖిత 2, భవ్య 2, అఖిల 1. జవహర్లాల్ నెహ్రూ గారి తల్లి పేరేమిటి? ఆప్షన్స్. ఏ స్వరూపారాణి, బి సుజాత. సుజాత. కాదు స్వరూపారాణి. థ్యాంక్ యూ. బిస్కెట్ తీసుకొని వెళ్ళినాను. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ మైలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఇందులో ఫస్ట్ చిత్రం వినతి. తమన్నా. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్ తమన్నానే. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం భవ్యశ్రీ. మహేష్ బాబు. అవునా? చూద్దాం. ఎస్ మహేష్ బాబే. భవ్యశ్రీకి 6 పాయింట్లు. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. సరిగ్గా 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 నిలవెందుకే, బెరుక్క బెరుక్క అయిపోతే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. భవ్యకి ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్ చిత్రం వినతి. సమంత. చూద్దాం. కరెక్ట్
కరెక్ట్ ఆన్సర్. వినతిని 6 పాయింట్లు. వినతి చాలా బాగా చేసావు. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ చిత్రం. అఖిల. పవన్ కళ్యాణ్. ఓకే, చూద్దాం పవన్ కళ్యాణ్ అవునా కాదా అని. పవన్ కళ్యాణ్. నీకు 6 పాయింట్లు. అమ్మో బాబు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో పోలమ్మ ఓల్డ్ మొంకిరమ్మ పగడాల మెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నాదే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మ హే 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 ఓలమ్మ మల్లె పూల కొమ్మ. లిఖిత, భవ్యశ్రీ బాగా చేశారు. వెరీ గుడ్. తర్వాత చిత్రం. అఖిల. ఎన్టీఆర్. చూద్దాం. ఎస్, ఎన్టీఆర్. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం. వినతి. శృతి హాసన్. ఓకే, చూద్దాము హాసన్ వచ్చిందా లేదా అని. ఎస్, కరెక్ట్ ఆన్సర్. వినతికి 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ మహిళా చిల్డ్రన్స్ డే స్పెషల్. స్టార్ మహిళలో ఇంకా ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ ఏంటో తెలుసా ఇవాళ? ఫస్ట్ అరటిపండు తింటారా, మేజ్ ఆడతారా, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకొని ఇందులోంచి ఇలా వదిలేసేయాలి. ఏదైనా ఒక బుట్టలో పడ్డా మీకు పాయింట్లే. ఓకే, అయితే మేము దీనికి ఒక రెడ్ మార్క్ ఇచ్చాము.
మరీ కిందకెళ్ళి వదిలేసేయకూడదు. ఈ రెడ్ మార్క్ కన్నా పైన నుంచి వదలాలి. ఓకే, అంతే. రెడీ? ధనుష్య రెడీయా నువ్వు? 1 2 3 గో. అరటి పండు తిను. So totally I have 14, 15, 16, 96 points. And you win a handy set. Ready? 1 2 3 go. వేసావు కానీ ఒక 2 బయట నుంచి వేసావు అంటే 9, 10, 11 కానీ వీటితో కలిపితే 66 పాయింట్లు. డిన్నర్ సెట్. రెడీ లిఖిత? 1 2 3 గో. మూడు 90 పాయింట్లు. అండ్ వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో.
ఓకే 12 13 14 84 పాయింట్స్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది నీకు. 1 2 3 గో. వామ్మో 19 20 21 126 పాయింట్స్ వచ్చాయి. నువ్వు రోటీ మేకర్ వచ్చింది నీకు. ఓకే నీ టార్గెట్ 23 6. ఓకేనా? గెలిస్తే నువ్వు, లేకపోతే వినతి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పాయింట్స్ వచ్చాయి. ఓకే హాట్ బాక్స్ సెట్. స్టార్ బాలిక ఈ రోజు వినతి.